హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నో మెలోడీ వ్లాగ్స్. ఇది కాకినాడ ట్రిప్లో సెకండ్ వీడియో. సో లెందీ వీడియో అవుతుందని చెప్పి నేను ఇది సెకండ్ పార్ట్ లాగా రిలీజ్ చేస్తున్నాను. కోనసీమ కర్వక లంక ప్లేస్కి వెళ్ళి కొబ్బరి దింపు అనే కార్యక్రమంని చూద్దాము. ఆ రైతులు ఆ కొబ్బరి కాయల్ని, ఏదైతే పచ్చి కొబ్బరికాయల్ని ఎలా దింపుతున్నారో అనేది చూద్దాం. దాని తర్వాత యానం చూద్దాం. యానం బీచ్ గట్టు, గోదావరి నది సముద్రంలో కలిసే ఏరియా ఉందో దాన్ని యానం బీచ్గా పిలుస్తున్నారు. ఆ బీచ్ ఏరియాకి వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడు యానం దాటిన తర్వాత కర్వక లంక దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఫేమస్ ఏంటంటే, స్పెషాలిటీ నాట్ ఫేమస్, స్పెషాలిటీ ఏంటంటే కోడి పందాలు, కొబ్బరి చెట్లు. ఇక్కడ నుంచే కోనసీమ, సో ఇదంతా కోనసీమ అంట. సో ఇక్కడ కోడి పందాలు ఫేమస్. ఇదిగోండి కోళ్ళు. కొబ్బరి దింపు అంటారు. కొబ్బరి దింపు. సో ఈ కొబ్బరికాయలు తీసే ఈ ప్రక్రియని ఏమంటారంటే కొబ్బరి దింపు. అంటే కొబ్బరిని దింపు అంటే తెలుగులో అది. ఎన్ని కొబ్బరికాయలు? యానం పక్కన ఉన్న నది, ఏదైతే గోదావరి నది ఉందో, బ్రిడ్జ్ దాటి దాన్ని ఏటి గట్టు. ఇక ఆ ఏటి గట్టు దాటిన తర్వాత ఇది కర్వక లంక. ఈ కర్వక లంక మొత్తం కొబ్బరి చెట్లే. ఇప్పుడు ఆయన ఎక్కుతారు. సో ఇదే కొబ్బరి దింపు. కొబ్బరి దింపు అని అంటే పైకి ఒకళ్ళు ఎక్కి దాని తర్వాత కింద ఒకళ్ళు ఇద్దరు కొబ్బరికాయలని కలెక్ట్ చేస్తూ ఉంటారు. చూడండి, బ్రదర్ పైకి ఎక్కుతుండు. సో ఇలా పైకి ఎక్కి ఆ కొబ్బరికాయలు, ఏదైతే కొబ్బరి ఫామ్ అయిందో, ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ కొబ్బరి ఫామ్ అయిందో, ఎండు కొబ్బరి కాదు, ఇది పచ్చి కొబ్బరి. సో దీన్ని తీసుకెళ్ళి పచ్చి కొబ్బరి ఏదైతే మనకు సేల్ అవుదో అప్పుడు దాన్ని ఎండు కొబ్బరిగా మారుస్తారు. సో ఈ కొబ్బరి దింపు అనే కార్యక్రమం అంటే ఆ ప్రాసెస్లో వాళ్ళు పైకి ఎక్కి కొబ్బరికాయల్ని కోసి అట్లా ఒకసారి అన్న అడుగుదాం. ఫార్మర్ దగ్గర నుంచి ఇక్కడ కొబ్బరికాయ 7 రూపాయలు కొంటున్నారు. ఏదైనా ఒకటే అన్న. సో కొంటే మినిమం ఎన్ని కొనాలి? అది దగ్గర 2, 3, 4 అలాగా ఒక 10 కాయలు అలా ఉంటాయి కదా, అవి తీసుకుని. ఓకే, అంటే ఇప్పుడు ఒక లారీ, ట్రాక్టర్ అని అంటే పెద్ద రైతుల దగ్గరకు వస్తారు. ఓకే, తమ్ముడు ఎక్కుతుంది మళ్ళీ. మొత్తం పవన్ కళ్యాణ్ సాంగ్ పెట్టుకొని పైకి ఎక్కాడు. అంకుల్ కొబ్బరికాయలు ఏరుతున్నారు. అంకుల్ నమస్తే, హాయ్ చెప్పండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో కోనసీమలో ఒక చిన్న కొబ్బరికాయ నాకు దీన్నే పిందె అంటారు. పిందె పండైంది. అవి సరిగ్గా అయిపోతే ఇంకా అలాగ రాలిపోతూ ఉంటాయి. ఏదైనా కానీ పిందె ఉన్నప్పుడు సరిగ్గా వేయాలి. ఏమి వేయాలన్నా? అదే దాన్ని ఫార్మింగ్ కరెక్ట్గా చేయాలి. కొబ్బరికాయనైనా, కొబ్బరి చెట్టునైనా, ఏదైనా కరెక్ట్గా వేయాలంట. సో కొబ్బరి దింపు ఆ కార్యక్రమం నేను దగ్గర నుంచి చూసిన తర్వాత ఇట్లా రాగానే మదనన్న వాళ్ళు కొబ్బరికాయ అప్పటికప్పుడు ఏదైతే కొన్ని కొబ్బరి బోండాలు ఉన్నాయో వాటిని వాటర్ ఇచ్చారు. దాని తర్వాత వాటిలో ఉన్న లేత కొబ్బరి తీసి నాకు ఇచ్చారు. వావ్, ఐ ఫెల్ట్ ఇట్ సో అమేజింగ్. మధ్యాహ్నమే కొబ్బరి అన్నం తిన్నాం. దాంతోపాటు కొబ్బరి వెరీ హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అనుకోవచ్చు. ఇక్కడ బ్రదర్తో మాట్లాడిన తర్వాత నాకేమర్థమైందంటే, కొబ్బరికాయ అంటే పచ్చి కొబ్బరికాయ ఏదైతే ఉందో ఎనీ సైజ్ 7 రూపాయల నుంచి 10 రూపాయలు ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీజన్. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ పచ్చి కొబ్బరికాయ బిజినెస్, సో మీరు రైతు దగ్గర ప్రీ ఆర్డర్ చేసుకోండి. దాని తర్వాత మీకు రైతు రెడీ చేసి మీకు కాల్ చేస్తారు. మీరు అప్పుడు వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ట్రాక్టర్కి 3000 కొబ్బరికాయలు, DCM అయితే 10,000 దాకా పడతాయని చెప్పారు.
సో అలా మీరు అరేంజ్ చేసుకొని దాని తర్వాత మీరు పీల్ చేసుకోవాలి. సో పీలింగ్కి నేను మ్యాన్ పవర్ అయితే ఒక కొబ్బరికాయకి 2 నుంచి 3 రూపాయలు 5 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎ మ్యాన్ పవర్ ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్కి మ్యాన్ పవర్ లేకుండా మీరు కొబ్బరికాయ వేస్తే కొబ్బరికాయని పీల్ చేసే మిషన్స్ కూడా ఉన్నాయి. సో వాటిని నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను, చూడండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. దోస్ హూ వాంట్ టు స్టార్ట్ స్మాల్ బిజినెస్, యూ కెన్ స్టార్ట్ దిస్ పచ్చి కొబ్బరికాయ బిజినెస్. సో యానం నుంచి కర్వకలంకకి వెళ్ళేటప్పుడు వచ్చే బ్రిడ్జ్ అనమాట ఇది. ఇది బాలయోగి గారు కట్టించిన బ్రిడ్జ్, యానం అమలాపురం బ్రిడ్జ్. సో యానం బ్రిడ్జ్ అండ్ సన్సెట్ బ్రిడ్జ్ అంటారు. ఇది జిఎంసి బాలయోగి గారు కట్టించిన బ్రిడ్జ్. సో అది సో వెల్కమ్ టు యానం. సుస్వాగతం యానంకి. యానం బీచ్, దే కాల్ ఇట్ బీచ్, యాక్చువల్లీ అది రివర్ కదన్నా. మదనన్న వాళ్ళ అన్న మొత్తం తిప్పి చూపిస్తున్నారు పోలీస్. ఓ వావ్, వాటర్ పడుతున్నాయిగా. ఇది శివలింగం బ్యాక్ సైడ్. అదేనా చెప్పనా, దీని గురించి నాకేం తెలీదు. బీచ్ అంటే యానం గోదావరి. పూర్వం బ్రిడ్జ్ లేనప్పుడు ఇక్కడ మనం పంట ఎక్కివ్వాలం. ఆ పంట అక్కడ గుడి కనబడుతుంది కదా, అక్కడ దిగివ్వాలం. ఇది దారి. ఓకే, ఇలాగే ట్రావెలింగ్ పోతుంది కదా బ్రిడ్జ్ కట్టకముందు వరకు. గోదావరి సినిమాలో ఆడ ఎలాగే ఎంత టైం పడుతుంది? బ్యాక్ టర్న్ చేసాం కదా ఇందాక, అక్కడ చేసాం మనం. ఇప్పుడు మనం అలాగే వచ్చాం, ఇలాగ వెళ్ళాం మనం ఎక్కడికి. ఇప్పుడు మనం అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి ఏమన్నా ఉందా ఇప్పుడు సోర్స్? లేదు, ఇప్పుడు ఎక్కడం లేదు. 1 hour పడుతుందేమో. వెళ్తారు. ఓకే, వెళ్తుంది కదా ఒకటి ఆల్రెడీ. సో అది మనం ఇప్పుడే అటువైపుకి వెళ్ళాం. మనం ఇందా కార్లో కొబ్బరి తోట అదంతా కనిపిస్తుంది కదా, కొబ్బరికాయలు. అలా వెళ్ళి ఆ బ్రిడ్జ్ ఎక్కి, అంటే బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇలా వచ్చా. ఆల్ ద కాకినాడ అండ్ అదర్ ప్లేసెస్ పీపుల్ ఇక్కడికి వచ్చి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లైక్ ఇలాంటి ప్లేసెస్లో, యూనియన్ టెరిటరీ ప్లేసెస్లో యూ హ్యావ్ లాట్ దట్ ఫ్రీడమ్ అన్నమాట. ఇక్కడ ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఏది కొట్టుకోపోకుండా వాళ్ళు ఇది ఇట్లా వేసారు. అంటే ఇది గోదావరి నది. ఇదిగోండి సముద్రంలో కలుపు, జస్ట్ కాదు అక్కడ సముద్రంలో కలుస్తుంది అనమాట. ఇక ఆ సముద్రంలో కలిసి ఈ వాటర్ అంతా ఇంకా వేస్ట్ అయిపోతుంది. సో వన్స్ పోలవరం కమ్స్ ఈ వాటర్లో హాఫ్ కట్ డౌన్ అయిపోయి మనకి వాడుకకు వస్తుంది అని చెప్తున్నారు. సో లాట్ ఆఫ్ వాటర్ ఇస్ గెటింగ్ వేస్ట్ అని చెప్పి
బట్ స్టిల్ వెన్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ అవన్నీ బ్యూటిఫుల్గా అనిపిస్తాయి కాబట్టి వీ హ్యావ్ టు ఎంజాయ్ ద వాటర్ వ్యూ. బై ద వే, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క గోవా అనమాట. అంటే గోవాలో ఏదైతే మనకి యూనియన్ టెరిటరీ ప్రైసింగ్ ఉంటుందో ఆల్కహాల్ మీద కావచ్చు, లేకపోతే ట్యాక్సెస్ మీద కావచ్చు, మీకు పాండిచ్చేరియాలోను యానంలో కూడా అంతే గోవా ప్రైసింగే ఉంటుంది. సో దోస్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ షార్ట్ ట్రిప్ యూ క్యాన్ విజిట్ యానం. సో ఇదండి నా కాకినాడ యానం ప్రయాణం అని అనుకోవచ్చు. కాకినాడకి నేను మదనన్నని జస్ట్ కలిసి నేను కలిసి రిటర్న్ అవుదాం అనుకుంటే, అండ్ దెన్ నేను అందువే ఏమని చెప్పానంటే, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం విజిటింగ్ కాకినాడ అన్న. నన్ను ఒక టూ ప్లేసెస్కి తీసుకెళ్ళు, లెట్ మీ ఎక్స్ప్లోర్ సమ్ 2 new places ఇన్ కాకినాడ అని అడిగా. బట్ ఇట్ టాట్ మీ లాట్ ఆఫ్ ప్లేసెస్. అండ్ నేను కొబ్బరికాయ తాగే వీడియో నేను ఆ టైంలో నా దగ్గర కెమెరా లేకుండా ఉండే. సో ఐఎమ్ వెరీ సారీ. బట్ ఫ్రెష్ కొబ్బరి బొండా నేను తాగా. కొబ్బరికాయ తినేటప్పటికి నేను ఐ గాట్ ద కెమెరా ఇన్ టు మై హ్యాండ్స్. మనన్న థ్యాంక్ యూ. సో మదనన్న నేను జస్ట్ కాకినాడలో ఒక 2 places జస్ట్ బీచ్కి వెళ్దామన్నా, 2 places అని అన్నా. మదనన్న టాట్ మీ లాట్ ఆఫ్ ప్లేసెస్. అసలు నాకు తెలిసి ఒక రోజులో ఇన్ని ప్లేసులు అంటే నేను నా పిండి కూడా పులిసిపోయిందండి ఫస్ట్. ఇంకోటి, ఐ కుడ్ నాట్ షో యూ వాట్ ఐ ఏట్ ఇన్ లంచ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 1/2 kilo ప్రాన్స్ ఉంటాను. దాని తర్వాత చికెన్, కొబ్బరన్నం. దిస్ ఈజ్ వాట్ ఐ ఏట్. అసలు పొట్ట ముక్క చెక్కలు బయట కనీసం కూల్ డ్రింక్ కాదు కదా, ఏది తాగడం లేదు. నేను కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు కూడా నాకు స్పేస్ సరిపోలేదు అనమాట. దట్ ఈస్ వాట్ ద హాస్పిటాలిటీ మదనన్న ఫ్యామిలీ షో టు మీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ దిస్ ఈస్ యానం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నో మెరర్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.